ఏం చెప్పాలన్నా సినిమా మొత్తం తెగ పెట్టండి సీట్ అంత డిస్టర్బ్ అయిపోయారు. హీరోయిన్ కోసమే వచ్చిన, నాకు ఆల్రెడీ టీజర్లని అర్థమైపోయింది. ఇక కాకపోతే వైష్ణవి చైతన్య ఫ్యాన్ నేను, ఆమె కోసం చూడవచ్చు సినిమా. డీజే 1 టిల్లు 1, 2 చూశారు కదా, అది కూడా తన సినిమే కదా, అది బాగుంది. దేశం 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 అంతే. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ వాళ్ళ బాధను చూసి ఈ సినిమా చేశాడు అతను. కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా మీకు కూడా దేశభక్తి రావాలన్నా, ఈ దేశంలో మీరు బతకాలన్నా ఈ సినిమా చూడాలంతే. ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు పక్కా అంతే. ఈ సినిమాని ఎవడు ఆపలేడు, ఆడనివ్వడు లేడు, అడ్డుపడలేడు, ఎవడి వల్ల కాదంతే. ఎవడు చెప్పింది ఒట్టి మాటలయ్యే. ఈ సినిమాలో సెకండ్ హాఫే కాదు, ఫస్ట్ హాఫే కాదు, అందరికీ ఎవరెవరు పాటలు తగ్గట్టు వాళ్ళకి న్యాయం చేశారు. అందరూ వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు పోయారంతే. ప్రకాష్ రాజు గారు కానీ, హీరోయిన్ కానీ ఏంది అది కరెక్ట్. దేనికంటే ఇది బేబీ సినిమా లాంటి వరస్ట్ సినిమా కాదు, వల్గారిటీ సినిమా కాదు, ఇది ఒక రొమాంటిక్ బి గ్రేడ్ కంటెంట్ కాదు, ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా. సరే టైలర్లు ఏంటంటే బూతులు రకరకాలు పెట్టారు, తర్వాత అతను ఆలోచన చేసి ఎలాగైనా సరే ఇది దేశం కోసం చేస్తున్నామని, దేశభక్తి చాటుకోవాలని ఆ సీన్ను మొత్తం లేపేశారు అంతే. ఈ సినిమాలో వల్గారిటీ లేదంతే. ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా. ఏ బ్లాక్ లేదు, బి బ్లాక్ లేదు, సి బ్లాక్ లేదు, అంత దేశభక్తి కోసం చేశాడు ఈ సినిమా. మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే ఒక్కసారి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా 1000 కోట్లు పక్క ఈ సినిమా గ్యారంటీ. దీన్ని ఎవడో ఆపలేడు, ఆడనివ్వడు లేడు, అడ్డుపడలేడు, రాలేడు. ఇలాంటి సినిమా ఇంకా రాలేదు, రాకూడదు అంతే. 5కి 5, 10కి 10, 100కి 100, 1000కి 1000, 1,00,000కి 1,00,000. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు గోల్డ్ వేసుకుని తిరుగుతుంటారు, అది రియల్ గోల్డ్ లేకపోతే రెండు ఉంటుంది సార్. అంటే రియల్ గోల్డ్ కూడా ఉంటుంది. రియల్ గోల్డ్ మేము ప్రోగ్రామ్స్కి, క్యాష్ ప్రోగ్రామ్కి, మొత్తం సుమా గారి ప్రోగ్రాము, చాలా ఈటీవీ, మా టీవీ, జిజల్కి అన్నింటికి వెళ్ళాము అనమాట. అన్నింటిలో కూడా నేను గోల్డ్ రెడ్డి, నా పేరు గోల్డ్ రెడ్డి అంటారు. మరి ఒక్కోటి కదా, ఇప్పుడు డీజిల్ తీసుకుంటే రొమాన్స్ హీరో అంటారు, అలాగే ఇక్కడ గోల్డ్, ఇక్కడ మరి ఆ గోల్డ్ అనేవాడు ఎవరు లేరు. అంటే ఒకే లెవెల్లో వెళ్ళిపోయిన సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉంది, సెకండ్ హాఫ్ తగ్గడం అనేది అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అలాగే మామూలు కొన్ని సినిమాలు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అన్న బాగుంటుంది, సెకండ్ హాఫ్ అన్న బాగుంటుంది, కానీ నాకు ఇది మొత్తం ఒకే లెవెల్లో వెళ్ళిపోయింది అనిపించింది సినిమా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. సినిమాకి సంబంధించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి వేరే లెవెల్లో తీసుకెళ్ళొచ్చు. ఓవరాల్ సినిమా బాగుందన్న, చూడొచ్చు, మంచి సినిమా.